ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది నిర్గమకాండము 35వ అధ్యాయము 2వ లేఖనం. 6 దినములు పని చేయవలను, 7వ దినము మీకు పరిశుద్ధ దినం. అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయి ప్రతివాడును మరణ శిక్ష నందును. దేవుడు సూటిగా యథార్థముగా ప్రతి మానవుని గురించి, మానవ జాతి యొక్క పని దినములను గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకములో ప్రతి ఒక్కరికి కూడా మరి 7 దినములు దేవుడు ఇవ్వడం జరిగింది. మరి 6 దినములు మీరు పనిచేసి, ఆ 7వ దినం ఆదివారం కనుక తన పరిశుద్ధ ఆలయంలో నివాసం ఉండాలని, ఆ పరిశుద్ధ దేవునికి ఈ 6 దినములను బట్టి, మనకిచ్చిన ఆయుష్ కాలమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా తన మందిరంలోనికి ప్రవేశించి ఆయన యందు సాగిలపడాలని ప్రభువులు వారు తెలియజేస్తున్నారు. కానీ మనం మరి 6 దినములు పనిచేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి తన పరిశుద్ధ ఆలయమునకు రమ్మన్నటువంటి ఆ 7వ దినమును కూడా మనం దొంగిలిస్తున్నాం. మరి మనలాంటి వారికి దేవుడు ఎలాంటి శిక్షణ ఇస్తానో అంటున్నాడంటే, మరణ శిక్షకు అర్హులవుతారు అంటున్నాడు. మరి నీకిచ్చిన 6 దినములు పరిపూర్ణముగా సంపూర్ణముగా మీరు పని చేస్తున్నారు. 7వ దినం దేవుని పని చేయవలసిన అవసరము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఆయన సూటిగా వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. మరి ఎంతమంది మనం మరి ఆ యొక్క 7వ దినమ మందిరంలోనికి ప్రవేశిస్తున్నాం, ఆ ఆదివారం దినమును ఎంతమంది ఆచరిస్తున్నాం, ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రీతిగా మరి ఈ ఆదివారం దినము నుండి అయినా సరే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మరి 6 దినములు మన పనులు మనం చేసుకొని 7వ దినం ఆయన మందిరంలోకి ప్రవేశించాలి అని ఆశ కలిగినటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం 7వ దినమున నీ మందిరంలో గడపాలని, మీ యొక్క మందిరములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా మీ ఎదుట సాగిలపడాలని మీ వాక్యం సెలవిస్తోంది. ప్రభా, ఈ యొక్క వాగ్దానమును మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ పాదముల దగ్గర పెట్టి సమర్పించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.